హలో, నేను మీ డాక్టర్ ఏవంసి కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ విధాత హాస్పిటల్ విజయవాడ. సో ఇప్పుడు అందరూ నార్మల్గా ఒక ఫ్రాక్చర్ జరుగుతుందండి. ఫ్రాక్చర్ జరిగిన తర్వాత లోపల ఇంప్లాంట్ పెడతారు. కొంతమందికి ఏదైనా కాలుకి ఏమైనా ఫ్రాక్చర్ అయితే లోపల రాడ్స్ వేయటం కానీ, చేతిలో ప్లేట్స్ వేయటం కానీ జరుగుతుంది. సో చాలామంది పేషెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే లోపల మనం ఏ ఇంప్లాంట్ వేయించుకుంటే మంచిది, అండ్ ఒకసారి మనం ఇంప్లాంట్ వేయించుకున్న తర్వాత ఇంప్లాంట్ ఎన్ని ఇయర్స్కి తీయించుకోవాలి, ఒకటి లేదు ఇంప్లాంట్ గ్యారంటీ తీయించుకోవాలా లేదా అనేది ఒక థర్డ్ డౌట్ అండి. కొంతమంది ఏంటంటే ఇంప్లాంట్ తీయించుకోకపోతే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా. సో ఫస్ట్ థింగ్, ఫ్రాక్చర్ జరిగిన తర్వాత మనకి ఇంప్లాంట్స్ అనేవి గ్రాస్గా 2 టైప్స్ ఉంటాయండి. మనకి ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్స్ ఉంటాయి, ఇంకొకటి టైటానియం ఇంప్లాంట్స్ ఉంటాయండి. ఇవి మోస్ట్ కామన్గా యూజ్ చేసే ఇంప్లాంట్స్. ఇవే కాకుండా ఇంకా ఇప్పుడు కొత్తగా కార్బన్ ఫైబర్ ఇంప్లాంట్స్ వస్తున్నాయండి. టైటానియం ఇంప్లాంట్స్లో కూడా గోల్డ్ కలర్ ప్లేట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే అంత ఎక్కువగా యూజ్ చేసే కాదు, ఇవన్నీ వెరీ హై కాస్ట్. స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ టైటానియం ప్లేట్స్ అనేవి కామన్గా యూజ్ చేసే ప్లేట్స్ అండి. సో స్టెయిన్లెస్ స్టీల్కి టైటానియంకి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? సో ఆబ్వియస్గా స్టెయిన్లెస్ స్టీల్కి టైటానియంకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎస్ఎస్ ప్లేట్స్ వచ్చేటప్పటికి టైటానియం ప్లేట్స్ కంటే బాగా స్ట్రాంగ్గా ఉంటాయండి ప్లేట్స్, అండ్ బోన్ స్ట్రెంగ్త్ కంటే స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందండి. సో మరి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ మంచిది కదా అనుకుంటారు. అలా కాదండి. మనం లోపల ఇంప్లాంట్ ఏదైతే పెడుతున్నామో ఆ ఇంప్లాంట్ మన బోన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆ బోన్ స్ట్రెంగ్త్కి ఈక్వల్గా ఉండేలా ఉంటే ఆ ఇంప్లాంట్ అనేది మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. సో టైటానియం ఇంప్లాంట్ వచ్చేటప్పటికి ఆ మెటల్ అనేది మనకు ఆల్మోస్ట్ బోన్ స్ట్రెంగ్త్ ఎంతైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఆ బోన్ స్ట్రెంగ్త్ని మిమిక్ చేసేలానే ఉంటుందండి టైటానియం ప్లేట్ అనేది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్కి టైటానియం ప్లేట్కి స్ట్రెంగ్త్ కాకుండా ఇంకొక మేజర్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ మీద బయోఫిలిం అనేది ఫామ్ అవుతుందండి, టైటానియం మీద బయోఫిలిం అనేది ఫామ్ అవుతుంది. సో ఈ బయోఫిలిం ఫామ్ అవటం వల్ల స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్స్లో ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయండి. సో టైటానియంలో టోటల్గా ఇన్ఫెక్షన్ రాదని కాదు, టైటానియం ఇంప్లాంట్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిన పర్సంటేజ్ స్టెయిన్లెస్ స్టీల్లో ఒక 5% ఉంటే ఛాన్స్, టైటానియంలో ఒక 1 to 2% ఛాన్సెస్ ఉంటుందండి. అండ్ టైటానియం ఇంప్లాంట్స్ ఇన్ఫెక్ట్ అయినా కానీ ఇన్ఫెక్ట్ అయిన వాటిలో డిబ్రైడ్ చేస్తే ఆల్మోస్ట్ మన ఇంప్లాంట్ తీయాల్సిన అవసరం రాదు, త్వరగా ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్లోకి వస్తుందండి. ఇది కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ టైటానియం ఇంప్లాంట్స్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇంప్లాంట్ రిమూవల్ టైంలో స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్ తీయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్స్ కూడా ఆ స్క్రూస్ అనేవి ప్లేట్కి కొన్నిసార్లు గట్టిగా అటాచ్ అయిపోవటం, మనం తీయటానికి ట్రై చేసినప్పుడు రాకపోవటం జరుగుతూ ఉంటుందండి. దాన్ని కోల్డ్ వెల్డింగ్ అంటాం. సో స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్స్లో కోల్డ్ వెల్డింగ్ అనేది చాలా కామన్గా చూస్తాము. ఇంప్లాంట్ రిమూవల్ అప్పుడు కొంతమందిలో ఆ ఇంప్లాంట్స్ తీయటం కూడా కష్టం అవుతుందండి. టైటానియంలో మనం మంచి ఇంప్లాంట్స్ వాడుకుంటే ఆ కోల్డ్ వెల్డింగ్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరగదు, అండ్ ఇంప్లాంట్ రిమూవల్ చాలా ఈజీగా ఉంటుందండి.